నెవర్ వందే మాతర గేయం. ఈ గేయంపై కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం మరింత ముదిరిందా అంటే ఆ పరిస్థితులే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. వందే మాతర గేయం విషయంలో కాంగ్రెస్ తీరును మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తప్పుపడుతోంది. బీజేపీ కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తుందనేది కాంగ్రెస్ వాదన. అయితే ఈ విషయంలో ఎవరి వాదనలు ఏ విధంగా ఉన్నా గతాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య కూడా వివాదం జరిగింది. ఆ వివాదాన్ని ఇప్పుడు మరొకసారి చర్చకు తీసుకొస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వందే మాతర గేయం ఆలాపన తప్పనిసరని, ఈ గేయం వస్తున్న సమయంలోనే ఎలాంటి ఇంటరప్షన్ ఉండకూడదు, ఈ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించేలా చట్టం అయితే తీసుకొచ్చారు. కానీ స్వాతంత్ర దినోత్సవం రోజున కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పూర్తి వందే మాతరం ఆలపించిన సమయంలో ఆ పార్టీ కీలక నేత సోనియా గాంధీ కదలికలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. ఆమె పూర్తి గానాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జయరాం రమేష్ ఆ ఆరోపణలను ఖండించారు. అక్కడ ఖర్గే నిల్చొని ఉన్నారు. ఆయనకు కుర్చీ తెప్పించే ప్రయత్నంలో భాగంగా సోనియా ఆ విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఎక్కడా కూడా వందే మాతర గేయాన్ని ఆపమని చెప్పలేదు అనేది జయరాం రమేష్ మొదట చెప్పిన మాట. కానీ ఆ తర్వాత గోవాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వందే మాతర తొలి భాగాన్నే ఆలపించారు. ఆ తర్వాత కూడా ఈ అంశం రాజకీయ వివాదం అయింది. అప్పుడు ఖర్గే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను గాంధీ, నెహ్రూ, పటేల్, అటల్ బిహారీ వాజ్పేయి ఏ విధంగా అయితే వందే మాతరాన్ని ఆలపించారో ఆ ఆలపన్నే నేను ఇప్పుడు పాడానని ఖర్గే వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక కాంగ్రెస్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ తర్వాత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వాతంత్ర సమరయోధులను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందన్నారు. వారి బుజ్జగింపు రాజకీయ విధానాలకు ప్రస్తుత పరిస్థితులే నిదర్శనమని కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక 1937లో ముస్లింలను బుజ్జగించడం కోసం వందే మాతర గేయాన్ని 2గా విడగొట్టి దేశ విభజనకు పునాది వేశారని ఘాటు విమర్శలు చేశారు అమిత్ షా. నాటి నుంచే ద్విజాతి సిద్ధాంతం బలపడింది, చివరకు దేశ విభజన జరిగింది, పాకిస్తాన్ ఉద్భవించింది అని కూడా అమిత్ షా ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక వందే మాతర గేయం చుట్టూ ఉన్న వివాదంగా కాకుండా దేశభక్తి, చరిత్ర, రాజకీయ సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరుగా ఈ అంశం మారుతోంది. 1937 కాంగ్రెస్ తీర్మానాన్ని ప్రస్తావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రం వందే మాతర గానమే జాతీయ గౌరవానికి ప్రతీక అంటూ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తోంది. వందే మాతరం విషయంలో ఇరు పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. అమిత్ షా అసలు ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. समिति ने एक आश्चर्यजनक और देश विरोधी फैसला लिया है. उन्होंने अपनी पार्टी के 37 के रिजोल्यूशन को फॉलो करते हुए महान वंदे मातरम गीत के 2 ही छंद गाने का फैसला किया है. मैं इस समय पर पूरे देश को याद कराना चाहता हूं कि 1937 में कांग्रेस पार्टी ने मुस्लिम एपिसमेंट के लिए वंदे मातरम के 2 टुकड़े कर देश के विभाजन की नींव डाली थी और वहीं से 2 राष्ट्र के सिद्धांत को ताकत मिली थी और अंततोगत्वा देश का विभाजन हुआ और पाकिस्तान का जन्म हुआ. आज जब वो ऐतिहासिक गलती को वंदे मातरम के गीत के प्रागट्य के 150वें साल में नरेंद्र मोदी सरकार ने सुधार कर बंकिम बाबू की ये अमर कृति को पूरा गीत गाकर राष्ट्रीय एकात्मता को फिर से एक बार सुदृढ़ करने का प्रयास किया है और पार्लियामेंट के एक्ट को नकार रही है. मुझे तो बड़ा आश्चर्य है. श्री राहुल गांधी की नेतृत्व में कांग्रेस पार्टी फिर एक बार इस देश में तुष्टीकरण की राजनीति को पुरजोश तरीके से आगे बढ़ा रही है. मैं देश की जनता को अपील करना चाहता हूं कि एक बार इस देश ने गलती करी थी वंदे मातरम के 2 टुकड़े होने देने की और एक गलती के गंभीर परिणाम हमने भुगते हैं. हमारा स्टैंड वेरी क्लियर है. 1937 का रेजोल्यूशन महात्मा गांधी जी, पंडित जवाहरलाल नेहरू जी, रविंद्रनाथ टैगोर जी, सुभाष चंद्र बोस जी, this type of Sardar Patel ji, this type of topmost leadership of that point of time decided that whatever the decision they took, we will abide that decisions. We are very, very clear on that.
that our Congress party workers will do that only. ఇక దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటి గురించి కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాలి, ఆ సమస్యలను సాల్వ్ చేయాలి, వాటికి సమాధానాలు వెతకాల్సిన వేళ మరొకసారి వందే మాతర గేయంపై వివాదం రాజుకుంది. ఈ వివాదం ఇరు పార్టీల మధ్య ఒక రకంగా అగ్గిరాజేసింది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. రైట్, ఈ అంశంపైనే మాట్లాడదాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి అందుబాటులో ఉన్నారు. షేక్ బాజీ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం. సో ఏంటి అంటే వందే మాతర గేయానికి సంబంధించి గతంలో వాజ్పేయి ఏదైతే పాడారో, నెహ్రూ ఏదైతే పాడారో, పటేల్ ఏదైతే పాడారో ఆ పాటనే మేము ఆలపించాం. రెండు చరణాలు ఏవైతే ఉంటాయో ఆ రెండు చరణాలే దేశంలో ఉన్న చాలా మందికి కూడా వచ్చు, అవే మాట్లాడారు, అవే పాడారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఏంటి, ఏం చెప్తారు ఖర్గే వ్యాఖ్యలకు? వంశీ గారు, మీకు వీక్షకులకు చర్చలో పాల్గొంటుంటే మిత్రులకందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ కానీ ఈ దేశంలో ప్రజలు కానీ ఈ దేశానికి సంబంధించిన సాంస్కృతిక వారసత్వం మీద పూర్తి విశ్వాసం కలిగింది. ఈ సంస్కృతి మీద కంటిన్యూ కావాలని కూడా అందరికీ విశ్వాసం లేనిదల్లా ఒక కాంగ్రెస్ పార్టీకే. కారణం ఏంటంటే ఆ పార్టీ నిర్మాణంలో కానీ ఆ పార్టీని ఏర్పాటు చేయడంలో విదేశీ మూలాలు ఉన్నాయి. ఈ రోజు కూడా వారు దేశ విభజనకు అసలు స్వాతంత్రం తెచ్చిన పార్టీనే పక్కన పెడదామంటారా? వాళ్ళకే స్వాతంత్ర స్ఫూర్తి లేదని అందామంటారా? స్వాతంత్రాన్ని వాళ్ళు ఏం తేలేదండి. ఇక్కడ చూడండి, నేను స్వతహాగా చెప్తున్నాను, స్వాతంత్రం వాళ్ళు ఏం తీసుకురాలేదు. 1857లో దేశంలో సిపాయిలు మొదటి స్వాతంత్ర సంగ్రామం చేస్తే అంతకు 10 సంవత్సరాల ముందే జమ్మలమడుగు దగ్గర రాయలసీమలో ఇప్పుడు కడప జిల్లాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఒక 8,000 మందితో సైన్యంతో యుద్ధం చేసి బ్రిటిష్ వారిని మీద పోరాటం చేశారు. తర్వాత కాంగ్రెస్ అంటే ఒక సమూహం. ఒక ఉద్యమం చేసేటప్పుడు ఎప్పుడైనా మనం కార్యాచరణ కమిటీ చేసేటప్పుడు జేఏసీ అని మన తెలంగాణ ఉద్యమంలో మనం ఏమనుకున్నాం, జేఏసీని అందరిలాగా కలుసుకుంటాం. కాంగ్రెస్ పార్టీలో కూడా అందరూ కలుసుకున్నారు. 7 లక్షల మంది ప్రాణాలు బలిగొన్నారు. గాంధీ గాని వీళ్ళ ఫ్యామిలీలో ఎవరు పోయారో చెప్పాలి. స్వాతంత్ర ఉద్యమంలో మేమే తెచ్చినామో, మేమే ముందున్నామంటే నాటి కాంగ్రెస్ లో అందరూ ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం తీసుకున్న నిర్ణయాల కోసం మా కుటుంబంలో ఇందిరాగాంధీ బలైపోయారు, రాజీవ్ గాంధీ బలైపోయారు, త్యాగం అంటే మాదే అని కూడా ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. త్యాగం కాదు, వాళ్ళది తప్పుడు నిర్ణయాలు. ఒకటి ఎల్టీటీకి సంబంధించినటువంటి వారికి పరోక్షంగా సహకారం చేసి వారికి శిక్షణ ఇవ్వటం, దేశంలోకి పిలిచికొచ్చి నీలగిరి ప్రాంతంలో శిక్షణ ఇవ్వటము, వారిని ఈ దేశంలోకి తీసుకురావటం, ఆయుధాలు సరఫరా చేయడం చేసిన మొదటి తప్పు. అదే విధంగా రాజీవ్ లోంగోవాల్ ఒప్పందం ఇక్కడ పంజాబ్ లో చేసినటువంటి తీరు. కాబట్టి వీళ్ళు ఈ దేశంలోని సమస్యలకు పరిష్కారం చూపలేని నాయకత్వం కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందువల్లనే వారు తీవ్రవాదులకు బలయ్యారు. ఎవరు కాదు, ఇప్పుడు పాముకు పాలు వస్తే అదే కరుస్తుంది. కాబట్టి తీవ్రవాదులు ఎవరు ప్రోత్సహించారో వారే ఈ రోజు చేశారు. మరి త్యాగం అంటే ఎట్లయితుంది? సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేని వారు ఇలాంటి రైట్ మీరు చెప్తున్న అంశాలు ఒకసారి పరిగణలోనికి తీసుకుందాం. మరొక అంశం మాట్లాడితే మనం వాజ్పేయి తర్వాత కూడా చాలా మంది ప్రధానులు మారారు. మీరు కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి మోదీ కూడా థర్డ్ టైం. సో ఎందుకు ఇప్పుడు వందే మాతర గేయం గురించి చర్చ వచ్చింది? వందే మాతర గేయానికి సంబంధించి ఇప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఇన్ని సంవత్సరాల పాటు ఏం జరిగింది? వాజ్పేయి లాంటి వాళ్లకు దేశం మీద ప్రేమ ఎంతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లే మార్చని, వాళ్లే ఆ వందే మాతర గేయానికి సంబంధించి నడిచిపోతున్న దాన్ని అలానే కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఎందుకు మరలా ఈ అంశాన్ని చర్చకు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ? వంశీ గారు, భారతదేశంలో వలస పాలనకు, బానిస పరిపాలనకు ఉన్నటువంటి చిహ్నాలతో వారి వారసులు ఇంకా ఇక్కడికి ఉన్నారు కాబట్టి వారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. నేను వందే మాతరం గురించి ఒక 2 ముక్కలలో చెప్తాను. ఒకటి 1975లో మీకు 1875లో మీకు ఆ ఉద్యమం బకిం చంద్ర చటర్జీ గారు ఆనందమఠకు సంబంధించినటువంటి నవల రాస్తే దానిలో తీసుకొని వచ్చేసారు. ఇదే కాంగ్రెస్ పార్టీ. నేను సూటిగా అడుగుతున్న వాళ్ళు స్పష్టమైన సమాధానం చెప్పాలి. 1896 నుంచి 1937 వరకు 41 సంవత్సరాల పాటు ఎటువంటి అభ్యంతరం లేకుండా 6 చరణాలు కలిగినటువంటి వందే మాతరాన్ని అన్ని ప్లేస్లలో పాడారు. సరిగ్గా
1997లో లక్నోలో జిన్నా, మహమ్మద్ అలీ జిన్నా గాని మిగతా ఎవరైతే దేశ విభజనను కోరుకుంటున్నారో, హిందువులను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ సమావేశంలో డిమాండ్ చేస్తే వాళ్ళు ఇదొక డిమాండే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే దాస్తూ ఉంది. చెప్పవలసింది ఏంటంటే జిన్నాకు భయపడి ఒకటి హిందీకి సంబంధించింది, 2 జాతీయ జెండా, మూడు చేసి వందే మాత్రం. ఇది హిందువులు దేవతను శృతిస్తూ ఉన్నదని తీసేస్తే, డిమాండ్ చేస్తే దాన్ని తీసేశారు వీళ్ళు. కాబట్టి మూడో చరణం నుంచి దుర్గామాతకు సంబంధించిన ఆరాధన ఉంటుంది. వందే మాత్ర గేయం అనేది భారతదేశానికి సంబంధించింది. భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. అందుకోసమే ఆ మూడో చరణం నుంచి వంశీ గారు భిన్నత్వం కాదు, ఇది వైవిధ్యం. భిన్నత్వం కానే కాదు. ఇది ఏంటంటే చూడండి, ఇటువంటి పదాలన్నింటి కూడా మన దగ్గర కొత్త డెఫినేషన్ రాస్తుందా ప్రస్తుత భారతీయ జనతా పార్టీ? లేదు, భారతీయ జనతా పార్టీ రాయడం కాదు, భారతదేశం యొక్క ఆత్మ గ్రామీణ ప్రాంతాలు మహాత్మా గాంధీ గారే చెప్పారు. మహాత్మా గాంధీ గారు మేము చెప్పింది కాదు. ఈ దేశ ప్రజలందరూ కూడా నానుడిగా ఏ వాడుతున్నారో వాటినే వాడుతూ ఉంటారు. కాబట్టి మేము కొత్తగా చేసింది వందే మాతరానికి చూడండి, 41 సంవత్సరాలు పాడినటువంటి ఆ పార్టీకి ముస్లింలు సంతృష్టీకరణ కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పోనీ వీళ్ళు చేశారు. దేశ విభజన ఆపగలిగారా? బంగ్లాదేశ్ గా పాకిస్తాన్ లో విడిపోయింది కదా, వీళ్ళు ఆపగలిగారా చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సమాధానం చెప్పాలి. దేశ విభజనకు కారకులు ఎవరు? ఈ దేశాన్ని విభజించడానికి ఎందుకు మేము స్వతంత్రం తెచ్చామని చెప్తున్నారు కదా, ఎందుకు విభజనకు కారణమైంది? ఈ రోజు వెంకటేశ్వర రెడ్డి గారు మీకు సమయం ఇస్తాను. మనకు పబ్లిక్ కాలర్ ఉన్నారు, మాధవరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి. మాధవరెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. సో వందే మాత్ర గేయానికి సంబంధించి వందే మాత్ర గేయానికి సంబంధించి పార్టీల మధ్య చర్చ నడుస్తుంది. ఎలా చూస్తున్నారు ఈ చర్చను? ఏం చెప్పదలుచుకున్నారు? సార్ సంతోషం. ఈ దేశానికి స్వతంత్ర నినాదం కోసం సామాన్యుని, కర్షకుని అందరినీ కలపడానికి ఒక గీతాన్ని, ఒక ఉద్యమాన్ని ఎత్తుకుంటే ఆ ఉద్యమం వల్ల ఆ ఉద్యమ గేయ స్ఫూర్తిని ఆనాడు స్ఫూర్తి రగిలించింది అన్నమాట వాస్తవం. అయితే దీంట్లో మతం ఆధారంగా ఈడిపోయినప్పుడు ఇడిపోయేటటువంటి వాళ్ళు ఇది వద్దు అది వద్దు అంటే వాళ్ళు పోయిన తర్వాత ఈ దేశంలోకి చేర్చాల్సిన అవసరం ఉంది. అయితే మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చింది, స్వతంత్రం తెచ్చిన పార్టీని వదిలేస్తారా అని. నేను అనట్లేదు, వాళ్ళు చెప్తున్న మాటే అది. సార్ 1978 రాజశేఖర్ కంటిన్యూ ఆనాటి ఉద్యమ కాంగ్రెస్ పార్టీ పతనమైంది. అయితే ఆనాడు ఇందిరాగాంధీ యొక్క అదే ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని ఎట్లా తొక్కిందో కోర్టులో కేసేసి కోర్టులో ఆపోజిట్ కేసు వాదించకుండా చేసి బలవంతం చేసి ఆ పార్టీని లాక్కునేది ఆమె. కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, ఈ రెండిటికి కాంగ్రెస్ వాళ్ళు జవాబు చెప్పగలరా? ప్రశ్నిద్దాం. లేదు కదా, దీనికి ముందు ఆన్సర్ కావాలా? అయితే మేము ఒకటే చెప్తున్నాం, గాంధీ స్వతంత్రం తెచ్చినాడు అంటున్నాడు. గాంధీ స్వతంత్రం తెచ్చినా, నెహ్రూ స్వతంత్రం తెచ్చినా ప్రతిమ ఉద్యమకారులు ఏ జైల్లో ఉన్నారు, వీళ్ళిద్దరూ ఏ జైల్లో ఉన్నారు, అక్కడ ఏ రాజభోగాలు అనుభవించినారు, సామాన్య మిగతా రైట్. సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది మాధవరెడ్డి గారు. రైట్. బాజీ గారు నమస్కారం. రైట్, సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే ప్రజల్లో ఇప్పుడు వందే మాత్ర గేయానికి సంబంధించి అంటే మరలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటారు. వందే మాత్ర గేయాన్ని ఆలపించాలని ఒక చట్టం చేసిన తర్వాత ఆ చట్టానికి ఎవరైనా అతీతులు కాదు. అది పార్టీ పెద్దలు కావచ్చు, దేశాన్ని పాలించే పాలకులు కావచ్చు, సామాన్య ప్రజలైనా కావచ్చు. సో ఏంటి అంటే కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును ఏ విధంగా చూస్తున్నారు? మొన్న సిడబ్ల్యూసి సమావేశంలో కూడా వాళ్ళు ఈ అంశంపై మా క్లారిటీ ఇది, మా స్టాండ్ ఇది అని కూడా చెప్పేశారుగా. వంశీ గారు, కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ వారసత్వం కానీ సంస్కృతి మీద ఏమాత్రం విశ్వాసం లేదు. ఎందుకంటే వారు ఏఐసిసి సిడబ్ల్యూసి కమిటీ తీర్మానం చేసిందని చెప్తున్నారు. వారి ద్వంద్వ వైఖరి ఎట్లుంటుందంటే స్వాతంత్ర దినోత్సవం రోజు ఏఐసిసి కార్యాలయంలో ఏం చేశారు, సోనియా గాంధీ గారు పాడలేడు. దాన్ని వారి ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ గారు ఖండిస్తూ కుర్చీ తెమ్మన్నారు, వారు పెద్దవారు కాబట్టి నిలబడుకోవాలని చెప్తారు. మరి ఇదే మల్లికార్జున ఖార్గే గారు గోవాకి వెళ్ళి 2 చరణాలే పడుతున్నారు. అంటే వీరు ఏంటంటే సంతృష్టీకరణ రాజకీయాల కోసం, ఓటు బ్యాంకు కోసం ఏదో విధంగా మేము అధికారంలోకి రావాలి, ఈ దేశ ప్రజలందరూ కూడా ఇప్పటికి కూడా బానిస పరిపాలనకు చిహ్నాలుగా ఉండే వాటిని మనం ప్రోత్సహించాలనేది ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, పాకిస్తాన్ కానీ తర్వాత ఇదేదే
ఆంగ్లేయులు విడిచి వెళ్ళారో ఆ భావజాలం కలిగిన వ్యక్తులే ఈ రోజు ఉన్నారు. సంతృష్టికరణ రాజకీయాలకు తావు లేనే లేదు. ఇంతవరకు మిత్రుడు కాలర్ చెప్పారు, మాధవరెడ్డి గారు ఒక మాట ఏమన్నారంటే, మతం ఆధారంగా దేశ విభజన జరిగిన సందర్భంలో వారందరూ అటు వెళ్ళిపోయినంత వాళ్ళ డిమాండ్ మీద ఇక్కడ ఈ దేశంలో అమలు చేయవలసిన అవసరం ఏముంది కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించవలసిన అవసరం ఏముంది? ఇదే వందే మాత్రం దేశంలో ప్రజలందరినీ కలిపింది. ఇదే ఉద్యమంలో ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు వంశీ గారు. ఎవరు చరిత్రలో తెలియదని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఖలీఫా ఉద్యమానికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది? ఎక్కడో ఎవరో సంబంధించినటువంటి టర్కీలో రాజులు తొలగిస్తే, వర్తమాన ప్రభుత్వం తొలగిస్తే ఈ భారతదేశంలో ఆ ఉద్యమాన్ని ఇక్కడ చేశారు. 10 సంవత్సరాల పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇది ముస్లిం లీగ్ తో కలిపి. మనకేం సంబంధం చెప్పండి? వారి మతం ఆధారంగా ఉన్నటువంటి ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. మతం ఉందని ఇక్కడ ఇదే వందే మాతరాన్ని తొలగించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది దేశ వెంకటేశ్వర రెడ్డి గారు, మిగతా అంశాలు వేరు. దేశభక్తికి సంబంధించి వందే మాతర గేయం అంటే చాలా పవిత్రంగా మనం భావిస్తాం. ఆ వందే మాతరం అనగానే మనకు ఒక స్ఫూర్తి వస్తుంది, దేశభక్తి ప్రస్ఫుటమవుతుంది, దేశభక్తి కనిపిస్తుంది. సో ఈ వందే మాతర గేయానికి సంబంధించి ఇంత కీలక నిర్ణయం తీసుకునే ముందు అన్ని పార్టీలతో కలిసి కూర్చొని మాట్లాడి ఒక సుహృద్భావ వాతావరణంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని చట్టం తీసుకొచ్చిన తర్వాత ప్రజలకు అందరు కలిసి ఒక మంచి సందేశం ఇస్తే దేశం ఐక్యతగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఆ విధమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఇప్పుడంతా గ్లోబల్ అయిపోయాం. భారతదేశంలో వాళ్ళ వందే మాతర గేయానికి సంబంధించి 2 పార్టీల మధ్య ఈ అంశానికి సంబంధించి చర్చ నడుస్తుంది అనే అంశాలు ఇతరులు మాట్లాడుకోవటం ఏమైనా శ్రేయస్కరమా? ఎందుకు అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించేలా భారతీయ జనతా పార్టీ అడుగులు వేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం? వంశీ గారు, 1996 నుంచి 1937 వరకు 6 చరణాల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని వేదికలలో స్వాతంత్రోద్యమంలో దేశ ప్రజలందరూ పాడుకున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది లేదు. కరెక్ట్ గా 1936 తర్వాత 11 సంవత్సరాల తర్వాత సుజాత కుపలాని గారు స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ఒక మంచి స్పీచ్ ఇస్తున్న సందర్భంలో అన్ని చరణాలతో పాట పాడారు. ఆ రోజు ఎందుకు అభ్యంతరం చేయలేదు కాంగ్రెస్ పార్టీ? స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ పని చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు దేశ ప్రజలందరినీ ఒప్పించారు. ఇది కొత్తదేం కాదు, పాతదే. ఒక కాంగ్రెస్ పార్టీ బానిస పరిపాలనకు ఎవరైతే స్ఫూర్తి పొంది ఉన్నారో వారు తప్ప ఈ దేశంలోని మిగతా అందరూ కూడా 6 చరణాలు అందరికీ వచ్చు. అందులో ఏముంది చెప్పండి? భారత మాతను సంబోధిస్తున్నారు, ఉజ్వల భవిష్యత్తు కోసమని, మీకోసం మేము త్యాగం చేస్తామని చెప్తున్నారు, భరతమాతగా మీరు బజ్జరిల్లాలా అని చెప్తున్నారు. ఇందులో తప్పే ఉంది చెప్పండి? ఎవరికి ఉండవలసిన అవసరం లేదు. అదే ఇప్పుడు ఇంకొక మతస్థులో నమాజ్ టైంలో ఇంకొక సమయంలో వారు ఇచ్చే మైకులలో ఇచ్చేసి సందేశం ఏంది చెప్పండి? ఏమని చెప్పి ఒకటే దేవుడు వేరే లేదు. మరి దీనికి అభ్యంతరం పెట్టాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి రాలేదా? హిందువులను తక్కువగా చూడటమే, హిందువులు ఏం చేసినా కూడా ఓర్చుకొని ఉండాలి. అదే విధంగా మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆనాడు తొలగించారని చెప్తే, ఈరోజు మీరు ఆ గేయం మొత్తం పాడాలని చెప్పేది కూడా అదే ఓటు బ్యాంకు కోసం, ఆ ఓటు బ్యాంకు రాజకీయం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ అంశంతో రాజకీయమే చేస్తుందనేది కాంగ్రెస్ వాదన. లేదు వంశీ గారు, 1952లో భారతీయ జనసంఘ్ స్థాపించినప్పటి నుండి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా తమ మేనిఫెస్టోని మార్చని సిద్ధాంతం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు కాదు, ఆర్టికల్ 370 కానీ, కామన్ సివిల్ కోడ్ కానీ, ఇవి వందే మాత్రం కానీ, అసలు మా నినాదమేది, మా కోర్ ఐడియాలజీ అదే. మీరు మా స్లోగన్స్ చూసింటారు లేదో, వందే మాత్రం పాడిన వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి అర్హతే లేదని మేము స్లోగన్స్ ఇస్తుంటాం, చాంటింగ్స్. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో సోషల్ మీడియా యుగంలో అది చల్లదు. ఎందుకంటే భారతదేశంలోని ఒక్కటి అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని, మీకు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప అసదుద్దీన్ ఓవైసీ కూడా దీన్ని వ్యతిరేకించలేదు. అందరూ కాంగ్రెస్ పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. కారణం చెప్పాలి. కారణం ఎవరైనా దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఏముంది? ఏ అవసరమూ లేదు. కొందరు పెద్దలు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నేతలు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన, మీరు అన్ని చరణాలు పాడతారా అని. నరేంద్ర మోడీ పాడతారో, ఎవరైతే ఇంతకుముందు గతంలో భారతీయ జనతా పార్టీలోనో వాళ్ళు కూడా పాడినోళ్ళే. ఇదేం రాకోకుండా బ్రహ్మ విద్య కాదు. సో అంటే మీ జనరేషన్ కి అంటే ఒక అంశం, ఇప్పుడు మీ జనరేషన్ కి ఏ విధంగా ఉందో తెలియదు కానీ, మా అప్పుడు స్కూళ్ళల్లో ఆ 2 చరణాలే పాడిన వాళ్ళం. ఇప్పటికీ ఆ 2 చరణాలే వచ్చు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లు ఇంకా చిన్నవాళ్ళు కూడా అందరూ కూడా ఇప్పుడు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిగా. భారతీయ జనతా పార్టీ నేతల్లో కూడా చాలామంది అంటే
జనరేషన్ వైజ్ చూసుకుంటే మోడీకి ఏమైనా అప్పట్లో ఆ స్టాండ్జాలన్నీ వచ్చేమో కానీ ఇప్పుడు చాలా మంది కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితే కదా స్కూళ్ళలో కూడా. ఇక్కడ చూడండి వంశీ గారు, కాంగ్రెస్ పార్టీ దాన్ని తొక్కి పెట్టింది. నేను మళ్ళీ అదే చెప్తున్నా, 1896 నుంచి 1937 వరకు అదే పార్టీ దాన్ని స్వీకరించింది. కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రశ్న అడగాలి మీరు. ఎందుకంటే చూడండి, మీకు ఇష్టమైనప్పుడు దాన్ని కొనసాగిస్తారు, మీకు ఇష్టం లేనప్పుడు దాన్ని తీసేస్తారు. ప్రజలంటే మీకు లెక్కలేదా అని కాంగ్రెస్ పార్టీని అడగాల మనం. కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలా. కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎట్లుందంటే, కానీ మీరు అధికారంలోకి వచ్చి 13 ఏళ్ళు అవుతుంది. ఇంత కీలకం దేశభక్తికి సంబంధించిన అంశం వందే మాతర గేయం అంటే మన రోమాలన్నీ కూడా నిక్కబొడుస్తాయి. సో ఇటువంటి గేయానికి సంబంధించి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? మీరు వచ్చి అధికారంలోకి 13 ఏళ్ళు అయింది కదా. బకిం చంద్ర చటర్జీ గారు ఈ పాట రాసి ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 150 సంవత్సరాలు పూర్తయి 150 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దేశ సమైక్యత కోసం, వారసత్వాన్ని కాపాడుకోవడం కోసము ఇటువంటి ఏదైనా కూడా మనకు ఉండేటివన్నీ కూడా వాటిని కాపాడే ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ చేసినాయి. ఈ దేశ ప్రజలు ఎవరు వ్యతిరేకించలేదు. ఒక కాంగ్రెస్ గ్రూప్ మాత్రమే. కాంగ్రెస్ లో కూడా కొంతమంది వ్యక్తిగతంగా మతం మాట్లాడుతున్నప్పుడు కూడా వందే మాత్రం ఉండాలండి, లేకపోతే ఎందుకని అంటున్నారు. కాంగ్రెస్ లోని కొందరు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. విదేశీ మూలాలు, విదేశీ బానిసత్వ అలవాట్లు ఉన్నవారు, వారి వారసత్వం కొనసాగించాలని కోరుకుంటున్న వారు మాత్రమే వందే మాతరాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతకు తప్ప వేరే కానే కాదు. ఏ విషయంలో తీసుకున్నా ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ మొన్న చూసాం, సోనియా గాంధీ ఆ పార్టీ ఆఫీస్లో అవ్వచ్చు, తర్వాత ఖర్గే అవ్వచ్చు, సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నారు. మరి వారిపై చర్యలు తీసుకోబోతుందా? చట్టం అందరికీ సమానమే కదా. నేతలపై చర్యలు తీసుకోవడానికి ఎన్డీఏ సర్కార్ సిద్ధమవుతుందా? ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, వారందరూ కూడా ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు రాజ్యసభలో నాయకుడు, తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత, సోనియా గాంధీ గారు అంత మొత్తం కుటుంబ సభ్యులే మొత్తం ఉన్నారనుకోండి. వారికి తెలియదా చట్టం చేస్తే గౌరవించాలని? మాట్లాడితే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనకు అందరికీ చూపించేవారు. అదే రాజ్యాంగము, అదే పార్లమెంటు చట్టం చేస్తే దాన్ని నిర్బంధంగా వ్యతిరేకించే వాళ్ళను మరి ఏమనాలి? ఖచ్చితంగా ఫిర్యాదులు అందుతాయి. దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. అంటే కాంగ్రెస్ పార్టీనే రద్దు చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దేశంలో పార్లమెంట్ చేసేటువంటి చట్టాలను విలువ లేకుండా, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేకుండా, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ తో ప్రభుత్వం చేసినటువంటి వాటిని బహిరంగంగా వ్యతిరేకించడానికి కాంగ్రెస్ పార్టీ తల ఉంచుకోవాలి. అంటే వందే మాతరాన్ని కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఇటువంటి ఎవరైతే దాన్ని అగౌరవపరుస్తారో వారందరి మీద చర్యలు తప్పవు. ఖచ్చితంగా వారు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తంగా వందే మాతర గేయానికి సంబంధించి అటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తుంది. దేశ ప్రజలు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. దేశభక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఆ దేశభక్తిని ప్రతి సందర్భంలోనూ భారతీయులు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇతర దేశాలు కూడా మన దేశభక్తిని చాలా సందర్భాల్లో చూసి భారతీయులను మెచ్చుకున్న సందర్భాలే ఉన్నాయి. ఈ గేయానికి సంబంధించిన వివాదం కూడా త్వరలోనే సమసిపోవాలని ఆశిద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.